వీసీ పోస్టుల కోసం జోరుగా పైరవీలట. సర్కారు పెద్దలు మంత్రులను కలుస్తున్న ఆశావహులు. 2-3 రోజుల్లో ప్రారంభం కాబోతున్న సెర్చ్ కమిటీ భేటీలు. 3 పేర్లను ఫైనల్ చేసి గవర్నర్కు పంపబోతున్న కమిటీ ఈ నెలాఖరులోపే ప్రక్రియ పూర్తి చేసే యోచనలో సర్కార్. యాక్చువల్గా ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వం సెర్చ్ కమిటీని వేస్తుంది. ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఆ సెర్చ్ కమిటీ ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఏంటి అన్నది లెక్క తీస్తుంది. ప్రభుత్వం ఒక 3 పేర్లు సెలెక్ట్ చేసి గవర్నర్కి పంపిస్తుంది. టోటల్ ఈ యూనివర్సిటీలన్నింటికి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఆ 3 పేర్లలో ఒక పేరును సెలెక్ట్ చేస్తారు, ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పేరును. సో ఈ ప్రక్రియ అంతా స్టార్ట్ అయింది. అసలు ఇది గతంలో ఎన్నడూ లేకుండా ఉండే ఈ పైరవీలు లేకపోతే ఈ ఇన్ఫ్లుయెన్స్లు ఇదంతా కూడా మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం వీసీలని, ఇక్కడ ఓయూవీసీ కావచ్చు, అక్కడ కేయూవీసీ ఆయన రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పిండానో ఇంకోటి చెప్పిండానో వాళ్ళ చుట్టాలకి వాళ్ళ బంధువులకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆ వీసీ పోస్టులు కట్టబెట్టి వాళ్ళు దిగ్విజయంగా యూనివర్సిటీలని నిర్వీర్యం చేశారు. ఒకవైపునేమో ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఇంకొక వైపునేమో వాళ్ళు వాళ్ళ సొంతంగా లోకల్గా ఒక అరాచకాన్ని సృష్టించారు. ఏం చేసిండు ఆయన? కేయూవీసీ ఓయూవీసీ ఏమో బాన్సర్లను పెట్టుకొని ఎంటర్ అవుతాడు. అక్కడ కేయూవీసీ ఏం చేసిండు? కేయూవీసీ ఆడ భూములు కబ్జాలు అవుతుంటే నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగులని కక్షపూరితంగా బదిలీ చేసిండు. అక్కడ ఉన్న ప్రొఫెసర్లని చాలా ఇబ్బంది పెట్టిండు. దీంతో దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మొన్న విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకో యూనివర్సిటీ, అది తెలంగాణ యూనివర్సిటీ, అది ఇంకో యూనివర్సిటీలో పెద్ద గొడవ అయింది ఏకంగా. సో ఈ రకంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని మంత్రుల చుట్టాలని లేకపోతే వాని చుట్టం వీని చుట్టమని కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇట్లా రకరకాలుగా రిక్రూట్మెంట్ జరిగింది. ఈసారి అది ఉండొద్దని కోరుకుంటున్నాం, కానీ పరిస్థితి మళ్ళీ ఇక్కడ పైరవీలు ఇన్ఫ్లుయెన్స్లుగా మళ్ళీ సర్కారు పెద్దలు మంత్రులను కలుస్తున్నారట. ఎందుకు కలవాలా? అసలు వీళ్ళు ఎవ్వరు కూడా ఎవరిని కలవడానికి వీల్లేదన్నది నిబంధన ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎవరిని కలవడానికి వీల్లేదు. పొరపాటున కలిసినట్టు తెలిసినా వాళ్ళని ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నాడో వాళ్ళని సెలెక్ట్ చేయాలి. ఇగో జోరుగా పైరవీలు నడుస్తున్నాయట. రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలో వీసీ పోస్టులకు ఫుల్ డిమాండ్ ఉందట. ఆ పోస్టులను ఎలాగైనా దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను, సీనియర్ ప్రొఫెసర్లు కలుస్తూ పైరవీలకు తెరలేపారు. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు వీసీలపైన అనేక ఆరోపణల నేపథ్యంలో సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నది. సెర్చ్ కమిటీల భేటీపై ఫోకస్. స్టేట్లో ఖాళీగా ఉన్న 10 వర్సిటీల్లోని వీసీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కాకతీయ వర్సిటీ మినహాయిస్తే మిగిలిన ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలకు సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసింది. 1-2 రోజుల్లో కాకతీయ వర్సిటీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారట. పైరవీల జోరు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ వీసీలను నియమించకుండా 2 ఏళ్ల పాటు ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించి వర్సిటీలను ఆగం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వీసీ పోస్టులు ఖాళీ అయిన వెంటనే వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పైరవీల జోరు పెరిగింది. జేఎన్టీయూ, ఓయూ, కాకతీయ వర్సిటీలకు ఫుల్ డిమాండ్ ఉందట. మంత్రుల చుట్టూ నిత్యం పలువురు ఆశావహులు తిరుగుతున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన మంత్రులను ఇప్పటికే చాలామంది ప్రొఫెసర్లు కలిసి తమ బయోడేటాను అందజేశారు. తమ నియోజకవర్గ సామాజిక వర్గ నేతలను కలిసి వీసీ పోస్టులకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వీసీలు కూడా మళ్లీ ఆ పదవుల్లోకి వచ్చేందుకు జోరుగా పైరవీలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక సీనియర్ ప్రొఫెసర్ నల్గొండలోని కీలక నేతలతో పాటు మెదక్లోని కీలక నేతను వీసీ పోస్ట్ కోసం కలిసిండట మన రెడ్డి గారు. ఎందుకంటే నల్గొండ కదా, నల్గొండ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకుంటున్నట్టు. ఓయూ, జేఎన్టీయూ, కేయూకు చెందిన పలువురు ప్రొఫెసర్లు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందిన మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మైనార్టీ వర్గానికి వర్సిటీ వీసీల్లో ప్రాధాన్యత ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఆ వర్గానికి చెందిన ప్రొఫెసర్లు లాబింగ్ చేస్తున్నారు. ఎంఐఎం నేతలతో పాటు ఉమ్మడి నిజామాబాద్కు చెందిన ఒక మైనార్టీ నేత ద్వారా రికమెండ్ చేయిస్తున్నారు. కొందరు ఎమ్మెల్సీల ద్వారా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేతల ద్వారా వీసీ పోస్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట. ఏ మాత్రము ప్రభుత్వం ఆలోచించకుండా రిక్రూట్ చేస్తే అసలుకే మోసం వస్తుంది. సర్వనాశనం అయిపోయిన యూనివర్సిటీలన్నీ